హలో ఎవ్రీవన్, ఐ వాంట్ టు షేర్ వాట్ ఐ స్టడీ టుడే. ఈరోజు నేను ఏం చదువుకున్నానో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. టుడే ఐ స్టడీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి నేను చదివాను. ఫస్ట్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనకు అండర్స్టూడ్ అవ్వాలి అంటే వేర్ ద ఫర్టిలైజేషన్ విల్ బీ హ్యాపెన్, వెన్ ద ఫర్టిలైజేషన్ విల్ బీ హ్యాపెన్. అది మనం తెలుసుకున్నాం అనుకోండి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్ మీన్స్ స్పర్మ్ అండ్ ఓవమ్ మీట్ అయిన తర్వాత అది ఎక్కడ మీట్ అవుతుంది అంటే స్పర్మ్ అండ్ ఓవమ్ యాంపులా ఫెల్లోపియన్ ట్యూబ్లో యాంపులా పార్ట్ దగ్గర స్పర్మ్ అండ్ ఓవమ్ మీట్ అవుతుంది. అక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఈ ఫర్టిలైజేషన్ జరిగిన 30 అవర్స్ తర్వాత సెల్ డివిజన్ జరిగి వన్ సెల్ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. వన్ సెల్ జైగోట్ విల్ బీ ఫార్మ్డ్. ఆఫ్ దిస్ వన్ సెల్ జైగోట్ విల్ బీ అండర్గోన్ సెల్ డివిజన్, దెన్ two cell zygote will be formed. After that, like that, 2 cell will be 4 cell will be 8 cells, 8 cells will be 16 cells. This 16 celled zygote will be called as morula. ఈ morula అనేది యూట్రిన్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే ఆఫ్టర్ ద 4th day ఆఫ్ ఫర్టిలైజేషన్ జరిగిన 4వ రోజుకి ఈ మారులా అనేది యూట్రిన్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. యూట్రిన్ క్యావిటీలోకి ఎంటర్ అయిన మారులా బ్లాస్టోసిస్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. ఈ బ్లాస్టోసిస్ట్ అనేది ఎప్పుడు ఏ రోజు అంటే 6th day ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ బ్లాస్టోసిస్ట్ అనేది యూట్రస్కి అటాచ్ అవుతుంది అనమాట. యూట్రస్కి అటాచ్ ఎక్కడ ఏ లేయర్కి అటాచ్ అవుతుందంటే ఎండోమెట్రియంకి. బ్లాస్టోసిస్ అటాచెస్ టు యూట్రస్, దట్ ఈస్ ఎండోమెట్రియంకి బ్లాస్టోసిస్ట్ అటాచ్ అయ్యేదాన్నే ఇంప్లాంటేషన్ అని అంటాం అనమాట. ఈ ఇంప్లాంటేషన్ అనేది అక్కర్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్. ఇన్నర్ పార్ట్ మీన్స్ ఎండోమెట్రియంలోకి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఈ ఎండోమెట్రియం కాక ఇఫ్ ఇట్ ఈస్ అక్కర్ అవుట్ సైడ్ ఆఫ్ యూట్రస్ క్యావిటీ, ఎండోమెట్రియం కాకుండా యూట్రస్లో కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద యూట్రస్ ఇంప్లాంటేషన్ అనేది జరిగితే దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటారనమాట. యాక్చువల్లీ మోస్ట్ కామన్ సైట్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈజ్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ. అంటే ఫెల్లోపియన్ ట్యూబ్లో ఎక్కువగా ఛాన్స్ ఉందన్నమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఇంప్లాంటేషన్ అనేది ఫెల్లోపియన్ ట్యూబ్లో ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నమాట. సో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. మోస్ట్ కామన్ సైట్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఫెల్లోపియన్ ట్యూబ్, దట్ ఈస్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. విచ్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ఫెల్లోపియన్ ట్యూబ్ ఈజ్ యాంపులా. హియర్ ఓన్లీ ఫర్టిలైజేషన్ విల్ బీ అక్కర్డ్. లైక్ దట్ నారో పార్ట్ అనేది ఇంటెస్టీషియం అనమాట. మోస్ట్ కామన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సైట్ ఈజ్ ఇంటెస్టీషియం ఆఫ్ ఫెల్లోపియన్ ట్యూబ్స్. ఫెల్లోపియన్ ట్యూబ్స్లో ఎక్కువగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ జరుగుతుందని చదువుకున్నాం కదా. ఏ సైట్లో జరుగుతుందంటే ఇంటెస్టీషియం దగ్గర ఎక్కువగా జరుగుతుందంట. మోస్ట్ కామన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సైట్ ఈజ్ ఇంటెస్టీషియం ఆఫ్ ఫెల్లోపియన్ ట్యూబ్స్. లీస్ట్ కామన్ అంటే తక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే సర్వైకల్ రీజన్లో తక్కువగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది జరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. Here we have to remember the most common site of ectopic pregnancy and common ectopic pregnancy site. ఆ తర్వాత ఇంప్లాంటేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, తర్వాత మారులా ఎప్పుడు ఫామ్ అవుతుంది అనేది we have get idea. Thank you so much.